Hi students, I'm Ramesh, Senior Faculty Economy. ముఖ్యంగా ఈ ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సొంత యాప్ అనేది కొంచెం డిస్కంటిన్యూ అయింది. జనరల్గా మనకు 4-5 years క్రితమే స్టార్ట్ చేసినాం. సో నేను కొన్ని ఇన్స్టిట్యూట్లో పనిచేయడం వల్ల దానివల్ల డిస్టర్బెన్స్ అనేది జరిగింది. సో ఆఫ్ అండ్ ఆన్ ఇట్లా కావడం వల్ల మనం పూర్తి స్థాయిలో వీడియో చేయలేకపోయినాం. సో రేపటి నుండి ఏం చేస్తున్నామంటే మన యాప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాతనే ఇన్స్టిట్యూషన్స్ ఆ ఉద్దేశంగా స్టార్ట్ చేయబోతాం. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఏబిపిఎస్సిలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, గ్రూప్ 2, గ్రూప్ 1. టిఎస్పిఎస్సిలో కూడా గ్రూప్ 2, గ్రూప్ 1 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సివిల్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం కాకుండా బైలింగ్ ఉంటుంది. ఓకేనా? అది కాబట్టి ఇప్పుడు ఏబిపిఎస్సిలో 2 కోర్సులు, టిఎస్పిఎస్ 2 కోర్సులు, తర్వాత ఈ సివిల్స్లో కూడా 2 కోర్సులు బైలింగ్ వరకు. వీటికంటే ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేసేది కరెంట్ ఎకానమీ. కరెంట్ ఎకానమీలో ఇంగ్లీష్ మీడియం ఒకటి ఫర్ సివిల్స్, తర్వాత నెక్స్ట్ ఇది తెలుగు మీడియం కూడా. కాబట్టి ఇది రేపు స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు జరిగిన దాంట్లో ఏంటంటే మనకు కొంచెం ఇది రెగ్యులర్ ఉండేది. ఎందుకు మనం బయట ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, రైట్ టైం మనకు పర్ఫెక్ట్ సరిపోకపోవడం వల్ల అది జరిగింది. సో అలాంటి వ్యవస్థ నుంచి బయటపడి ఇది కరెక్ట్ కాదు, సొంత ఇన్స్టిట్యూట్ ముఖ్యం, సొంత యాప్ ముఖ్యం అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. ఎందుకంటే నా వెల్ విషర్స్ కూడా 2 రాష్ట్రాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ యువర్ యాప్, ఫర్ యువర్ ఇన్స్టిట్యూషన్, తర్వాతనే సెకండరీ అందరికి కూడా. సో అట్లా కొంత మనం దాన్ని స్వయం కృప అపరాధం అంటాం. దానివల్ల కొంత జరిగింది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు కొత్తగా రమేష్ ఎకానమీ అడ్డా పేరుతో మనం ముందు తీసుకెళ్తున్నాం. దీంట్లో ఎంపీఎస్ కోర్సు, టిఎస్పిఎస్ కోర్సు, యూపీఎస్ కోర్సు, దాంతోపాటు మనకు ఇలా ప్రతి ఇయర్లో వచ్చే రకరకాల రిపోర్ట్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో, అది పేపర్ కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, లేకపోతే రిపోర్ట్స్ కావచ్చు, ఇట్లాంటి ఒక అంటే ఆల్ ఇన్ వన్ ఆ టైప్లో మనము ఇది ఒక ఈ ఆన్లైన్ వ్యవస్థను ముందు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మనకు ఈ కరెంట్ ఎకానమీ విషయంలో ఎందుకోసం అంటే ప్రతి ఎగ్జామ్లో ఇలా తీరు మారింది కాబట్టి కరెంట్ ఎకానమీ బాగా వాళ్ళు ఇలా కానిస్టేబుల్ నుంచి యూపీఎస్ వరకు. కాబట్టి నేనేం చేసినంటే 2 కోర్సులను, ఒకటో తెలుగు మీడియం, రెండవది ఇంగ్లీష్ మీడియం, 2 కోర్సులు పెట్టేస్తున్నాం. దానికి అవన్నీ ఫీజు డీటెయిల్స్ అన్ని మా టీం చూసుకుంటారు. సో కాబట్టి వెంటనే ఇక్కడ మీరు మన ఇది యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం, కోర్సులను పర్చేజ్ చేసుకోవడం జరగాలి. తర్వాత ఇవాళ కరెంట్ ఎకానమీకి ఎందుకు మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే, వాళ్ళు సబ్జెక్టు ఇది మామూలు సిలబస్ ఇస్తున్నారు, కానీ ఎక్కువ కరెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈడ ఇది కేవైఏ వర్డ్ చూసాం. సో వర్డ్ వాళ్ళు ఎందుకు యాడ్ చేశారంటే, ఇలా భారతదేశం మరి గమనించినట్లయితే ఈ ఎకానమీ విషయంలో చాలా అబ్స్ట్రాక్టిల్స్ ఉన్నాయి, చాలా దారుణమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. సో అందువల్ల మనము ఈ కరెంట్ ఎకానమీ పైన
ఎందుకోసం అంటే నాకు మేము ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇలా ఆఫీసర్లు వాళ్ళందరూ ప్లస్ స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే సరే ఎకానమీ విషయంలో ఒక రైట్ ప్లాట్ఫామ్ కావాలి మాకు, రైట్. కాబట్టి ఇవాళ మీరే చేయగలుగుతారంటే ఇలా ముందుకు రావడం జరిగింది. కాబట్టి 2 స్టేట్స్లో ఒక రైట్ ప్లాట్ఫామ్, రైట్ ప్లేస్, రైట్ టైము అది మనము ఇచ్చేందుకు ప్రోగ్రాము ప్రారంభించడం జరిగింది. భారతదేశంకు ఉన్న సమస్యను మనం చూస్తే సబ్జెక్ట్ అన్నిటి లోపల మీరు సివిల్స్ తీసుకోండి, ఏది తీసుకోండి, ఎకానమీ అనగానే ఒక ఇరిటేషన్ అనేది స్టూడెంట్కు ప్రారంభం అవుతుంది. అంటే ఇది ఒక సముద్రం, లేకపోతే చదవగలుగుతామా అనే ఒక ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. బట్ అది అన్ని సబ్జెక్టుల కంటే ఈజీ అనే విషయం మీకు తెలియదు. రీజన్ ఏంటంటే మనం అక్కడ బేసిక్స్ మనం టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా చిన్న బేసిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా భారతదేశం ఉంది. భారతదేశానికి 75 ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం వచ్చి. భారతదేశం సంతోషంగా ఉందా? సింపుల్గా సో అంటే సంతోషంగా లేదు. 75 ఏళ్ళు అయింది కదా, మరి 75 ఇయర్స్ అయిపోయింది, ఎందుకు సంతోషం అయ్యేది? అర్థమైందా? ఇలా మంచి హ్యూమర్ రీసోర్స్ ఉంది కదా, మంచి ఏది న్యాచురల్ రీసోర్స్ ఉంది కదా, ఇంకేం కావాలి మరి నీకు కదా? 450 రివర్స్ ఉన్నాయి కదా, ఇలా సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు వెనుకబడి ఉన్నారు? ఇలా గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ కావచ్చు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కావచ్చు, మొత్తం 100 పైన ఎందుకు ఉన్నాయి? ఇలా తలసరి ఆదాయంలో కూడా నీకు 136, 100 పైన ఎందుకు ఉన్నది? మరి మీరు జాతీయ ఆదాయంలో 5వ ర్యాంక్ చెప్పుకుంటున్నారు కదా. ఇవన్నీ బేసిక్స్. ప్రాబ్లం ఏంటంటే సమస్య ఎప్పుడు వస్తుందంటే మార్కెట్లో అసంతులనం ఏర్పడినప్పుడు సమస్య వస్తుంది. వెనెవర్ మిస్ మ్యాచ్ ఈజ్ టేకింగ్ ప్లేస్, దెన్ ప్రాబ్లమ్ ఈజ్ అరప్టెడ్. టోటల్ అందరు తీసుకునే వారిని మనం అగ్రిగేట్ డిమాండ్ అంటాం, ఇచ్చేవారిని అగ్రిగేట్ సప్లై అంటాం. రెండు మధ్య ఏముండాలా? ఈక్వాలిటీ ఉండాలా. సింపుల్ కాన్సెప్ట్. కాబట్టి వెనెవర్ మిస్ మ్యాచ్ బిట్వీన్ అగ్రిగేట్ డిమాండ్ ఆర్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై ఆర్ సప్లై, దెన్ ఎకనామిక్ ప్రాబ్లమ్ ఈజ్ ఎరప్టెడ్. అది మాల్ న్యూట్రిషనా, స్టంటింగా, లేకపోతే వేస్టింగా, లేకపోతే అన్ఎంప్లాయ్మెంటా, పావర్టీయా, ఇన్ఈక్వాలిటీయా, ఎస్ ఇలా ఏదైనా కావచ్చు ఇక్కడ. కాబట్టి ఆ బేసిక్ అంటే మనం ఆ నాటిని పట్టాలా. ద కోర్ పాయింట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసం నా స్టూడెంట్స్ బాగా వాళ్ళు మోటివేట్ చేసి, లేదు సార్ ఇది మీరు ముందుకు రావాలంటే ఇప్పుడు రైట్ రేపటి నుండి పూర్తి స్థాయిలో మీకు కరెంట్ ఇంకా మ్యాగజైన్స్, మీరు పేపర్స్ ఏది రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చేస్తే పోతుంది. ఇవాళ భారతదేశం లోపల ఇలా 2021లో మీరు చూస్తే ఇలా కేంద్ర ప్రభుత్వము NSWS స్టార్ట్ చేసింది, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. అంటే ఇక ఎందుకోసం అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండకూడదు, ఇవాళ కంపెనీలు పెట్టే వాళ్ళకు ఫ్రీడమ్ ఎక్కువగా ఉండాలా. ఎందుకంటే భారతదేశంలో డిమాండ్ అంటే జనం ఎక్కువైంది, సప్లై అంటే ఎకానమీ తక్కువైంది, దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అనేది ఒకటి ముందుకు వచ్చారు. అందుకే అడ్డంకులన్నీ, ఈ అప్రూవల్స్ అన్ని మనకు ఈజీగా ఇచ్చేందుకు ఇలా ముందుకు వచ్చారు. 2021 మోసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు చేయడం జరిగింది. డిజిటల్ ప్లాట్ఫామ్ NSWS, నేషనల్ సింగిల్ విండో స్కీమ్. ఇలా ఇంకొక మంచి పని చేశారంటే కేంద్ర ప్రభుత్వం 2021లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ పెట్టారు. చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అది. ఇలా మనం మిల్క్లో నెంబర్ 1 230 మిలియన్ టన్స్తో ఉన్నామంటే దట్ క్రెడిట్ గోస్ టు కోఆపరేటివ్ డైరీస్. ఇలా షుగర్ కూడా కోఆపరేటివ్ షుగర్ మిల్స్. కాబట్టి ప్రతి రంగంలో మీరు కోఆపరేటివ్ వ్యవస్థను ఇన్వాల్వ్ చేస్తే రిస్క్ లేకుండా మనం డెవలప్ కావచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఐడియా, అది చాలా మంచి ఐడియా. ఇట్లా ఇది గత కొన్ని 10 years కానీ ఎస్పెషల్ ఏమైందంటే భారతదేశము ఈ ప్లానింగ్ కమిషన్ పక్క పెట్టేసి, ప్లానింగ్ కమిషన్ అంటే ఏం లేదు, ఏదో ఫార్మాలిటీగా డబ్బులు కట్టాల్సిన కానీ దాంట్లో ఏమి లేదు అక్కడ. అందుకోసమే దాన్ని పక్క పెట్టేశారు. దాని స్థానంలో నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే చైనీస్ మోడల్. అర్థమైందా? సో క్యాపిటల్ పైన మనం ఎలా కేటాయించాలి. ఇలా నిర్మల గారు 3.4% ఆఫ్ GDP ఈజ్ బీయింగ్ స్పెంట్ ఓవర్ క్యాపిటల్. నైస్ ప్రోగ్రామ్ ఇది. అర్థమైందా? కాబట్టి ఇలా బడ్జెట్లో
రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 11 lakhs, 11,000, 111 crores ఇలా కేటాయించి ఇలా చేస్తున్నారు. కాబట్టి ఇలా మనం డైరెక్ట్ బెనిఫిట్ ఆన్సర్ ఇవ్వడము, ఫ్రీబీస్ ఇవ్వడము, జనాల్ని సోమరు చేయడం కాదు ఇక్కడ. కాబట్టి చేపలు ఇవ్వడం కాదు, పట్టనిరపాల. ఇది చైనీస్ స్టైల్. అదేవిధంగా కాబట్టి ప్రొడక్షన్ మస్ట్ బి డన్ బై ద మాస్, నాట్ మాస్ ప్రొడక్షన్. అంటే గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ బోత్ ఆర్ నీడెడ్. ఇట్లా భారతదేశంలో కొన్ని జరిగినాయి. ఇట్లా జరగడం వల్ల ఏమైంది అంటే 75 ఏళ్ళు అయినా ఇలా భారతదేశంలో అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా రైతాంగం చూస్తే దాదాపు వాళ్ళు తీసుకునే ఆదాయం ఓన్లీ 16% జాతీయ ఆదాయంలో, 46% వర్కర్స్ పనిచేస్తున్నారు. ఏళ్ళు గ్రేటదనుకో, ఇది ఎక్కడిది నాకు అర్థం కాదు. ఎక్కువ మంది పనిచేసేది, తక్కువ ఆదాయం పొందడం ఇది ఎక్కడిది? ఇది మీరు గమనించాలి కదా గవర్నమెంట్ అది కదా. ఇక రైతులకు ఆదాయం అప్ స్వింగ్స్, డౌన్ స్వింగ్స్ వస్తుంది పోతుంది. అది అట్లా కాదు కదా. ఇలా అన్ఇంటరప్టెడ్ ఇన్కమ్, కంటిన్యూస్ ఇన్కమ్ అనేది రైతులకు రావాలా. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? 450 రివర్స్ ఇంటర్ కనెక్టివ్ ఇది చేయలేదు మీరు. ఇలా మాన్సూన్ సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, మరి నార్త్ ఈస్ట్ ఎందుకు ఉపయోగించుకోవడం లేదు ఇక్కడ? ఇలా 45% ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా ఎక్స్ట్రీమ్ క్లైమేట్ లో ఉన్నట్లు రిపోర్ట్ చెప్తున్నారు. అర్థమైందా? డ్రాట్ కండిషన్స్, ఫ్లడ్ కండిషన్స్, అర్థమైందా? ఇది కాదు కదా ఇక్కడ. విచిత్రం ఏంటంటే ఇలా 45% ఆఫ్ ఫ్లడ్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కూడా ఫ్యూచర్ లో డ్రాట్ అయితే అట. ఏమి రిపోర్ట్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ. మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు దేశాన్ని? ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇలా డెమోగ్రఫీ డివిడెండ్ అని అనుకున్నాం. ఆ డెమోగ్రఫీ డిజాస్టర్ అయిపోతా ఉన్నది. ఎక్కడ ఇస్తావు ఎంప్లాయ్మెంట్, ఎందుకు ఇస్తలేదు? కాబట్టి మనం ఏం చేసినా కానీ ప్రొడక్షన్ ప్లస్ జాబ్ రెండు తప్పకుండా చేయాలి. ఇది ఎవరు చేస్తారంటే ఒక మంచి ఫైనాన్స్ మినిస్ట్రీలో పెడితే అవుతుంది. ఇలా అన్ఫార్చునేట్లీ ఫ్రమ్ 1947 till today only 2 people, డాక్టర్ మన్మోహన్ సింగ్, నిర్మలాజీ న్యూ ద రైట్ సబ్జెక్ట్, రెస్ట్ వర్ నాట్. ఇది చేసిన బ్లండర్ మిస్టేక్. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. రైతాంగం ఉన్నది, రైతులు ఇలా కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, తెలంగాణలో కానీ, ఏపీలో కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఆత్మహత్య పనులే చేసుకుంటారు వాళ్ళే. అర్థమైందా? సో కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఈ అప్ స్వింగ్, డౌన్ స్వింగ్స్ ఉన్నటువంటి ఇన్కమ్ లెవెల్స్ వల్ల దీనికి ఏం చేయాలా? ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ పెట్టుకోవాలా. అంటే దాని అర్థం ఏంది? ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటాయి. ఆ 10 ఎకరాల్లో 2 ఎకరాలు, 1 ఎకరం పంటలు వేసుకోండి. ఇంకొక ఎకరం చేపలు, ఇంకొక ఎకరం అర్థమైందా డైరీ, ఇంకొక ఎకరం రైట్ ఇట్లా ఏదో ట్రీ క్రాప్స్, ఇట్లా ఫ్రూట్స్, లేకపోతే ఫ్లవర్స్, లేకపోతే వెజిటేబుల్స్ ఇట్లా వేసుకోవాలా. త్రూఅవుట్ ద ఇయర్ 12/12 నాకు ఇన్కమ్ వచ్చే వ్యవస్థను మీరు బిల్డప్ చేయలేరా? ఇది చేయనప్పుడు ఎందుకు మరి? నేనేంటంటే ఇది చేయనప్పుడు ఎందుకు? వాళ్ళు స్ట్రెస్ గురవుతున్నారు కదా, వాళ్ళు పట్టణాలకు వచ్చేస్తున్నారు కదా. దాన్ని పుల్ ఇక్కడ మనం పుష్ కాకుండా ఇలా పుల్ మైగ్రేషన్ అంటున్నాం, చాలా దారుణం. కాబట్టి ఇప్పటికైనా మనం తెలవాలి. ఇలా మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. ఏం సిస్టమ్ ఉన్నది? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలా. అర్థమైందా? అదే. సో డ్యూయల్ ఎడ్యుకేషన్ పెట్టండి, ద్వంద్వ విద్యను పెట్టేసుకోండి ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల. అర్థమైందా? సో కాబట్టి ఒక వ్యక్తి డిగ్రీ, పీజీ వరకు చదివిందంటే అతనికి నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీలో స్కిల్ సంబంధించిన 2-3 బిల్డింగ్లు పెట్టండి. ఆ యూనివర్సిటీలో వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే స్కిల్ వెరీ ఇంపార్టెంట్ కదా. నీ కోరిక తీర్చేది పుస్తకాలు కాదు కదా, వస్తువులు సేవలు కదా. మరి వాటిని కూడా ఉత్పత్తి చేయాలి కదా, వాటిని కూడా రిపేర్ చేయాలి కదా. మరి ఏం చేస్తున్నారు? సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. బట్ సబ్జెక్ట్ను ప్రాక్టికల్గా మనము అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమైతే అంటే ప్యాషన్ వస్తుంది. కాబట్టి సబ్జెక్టులు ఎట్లా ఇష్టం వస్తుందని ఇంపార్టెంట్. ఇష్టం లేకుండా చదవలేదు. ఎకానమీ అనగానే అర్థం కానిది అర్థశాస్త్రం ఒక ఫీలింగ్ వచ్చింది. అట్లా కాదు ఇక్కడ. ఇది మన కోరిక తీరుస్తుంది. ఎస్, వీఆర్ ఎంజాయ్డ్ బై ద గూడ్స్ సర్వీసెస్. గూడ్స్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎకానమీ. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా. అర్థమైంది? అన్ని సబ్జెక్టులు ఎందుకోసమే ఎకానమీకి ఏం చేసిన నోబెల్ ప్రైజ్ పెట్టినావు, పుట్టిన పనిలే పెట్టలే కదా. అర్థం చేసుకోవాలి కదా ఇక్కడది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ యూత్లో నిరాశ కాకుండా, అర్థమైందా, వాళ్ళ స్కూలింగ్ లోనే స్కిల్ ఎడ్యుకేషన్ పెట్టండి.
ఓ 50% బుక్స్ చదివించండి, 50% స్కిల్స్ బిల్డప్ చేసుకోండి, సరిపోతుంది. అతనికి నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఒక ఉద్యోగం రాస్తాము, 5 లక్షల మంది రాస్తారు, 1000 ఉద్యోగాలు, మిగతా వాళ్ళ సంగతి ఏంది? అది కాదు కదా. ఉద్యోగాలనేది అది ఎంప్లాయ్మెంట్ కోసం కాదు, అది అర్థమైంది, జస్ట్ ఏదో క్యాజువాలిటీ అంతేగాని అందరికీ ఎవరు ఉద్యోగం ఇస్తావు? అది ఇలా యూపీపీఎస్సీ ఉన్నది, ప్రతి ఇయర్ వేస్తున్నారు. ఓ 4 ఏళ్ళు చదివిన తర్వాత అతనికి నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ నాలెడ్జ్తో బతకదు, హిమ్సెల్ఫ్ రైట్ క్రియేట్ ద అసెట్స్. అన్ని రాష్ట్రాల్లో కూడా క్యాడర్ సిస్టమ్ వచ్చేస్తే బాగుంటుంది కదా, ఆయన తింగి తగ్గానే ఉండదా. సో ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇలా 91 నుంచి రిఫార్మ్స్ వస్తున్నాయి, మోడీ గారు కూడా చాలా చేస్తున్నారు. దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇలా ఎక్కడో ఉన్నటువంటి ఎస్ ర్యాంక్ 142లో ఉన్న 2014లో 142 ర్యాంక్ నుంచి 63కి వచ్చింది. ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క రిపోర్ట్ ప్రకారం. కాబట్టి ప్రతి రోజు ఏం చేయాలంటే ఎట్లా ప్రజల సంతోషంగా ఉండాలి అనే కాన్సెప్ట్. దీనికి సొల్యూషన్ ఏంటిది? వస్తు సేవలను పెంచాలి. ఎవరు పెంచాలి వస్తు సేవలను? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచాలి. ఏంటి దాన్ని ఏమంటారు? ఫిజికల్ పాలసీ అంటారు. కాబట్టి ఇలా భారతదేశానికి మోడర్ పాలసీ కాదు, ఫిజికల్ పాలసీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తారు, ద్రవ్యోల్బణం రాగానే ఆర్బీఐ గవర్నర్ వస్తాడు, రెపో రేట్ బేస్ అయిపోయిందా? రెపో రేట్ బేస్తే ఏమవుతుంది నాకు అర్థం కాదు. రెపో రేట్ వేస్తే వడ్డీలు పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, క్యాపిటల్ తగ్గుతుంది, ప్రొడక్షన్, మళ్ళీ ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా, మరి నువ్వు దాన్ని ఎట్లా ఉపయోగిస్తుంది? అది వెపనా? అదేమన్నా ద్రవ్యోల్బణానికి మందు ఏమి రెపో రేట్ కాదు, ప్రొడక్షన్. సింపుల్ కాన్సెప్ట్ తెలియదు, అర్థమైందా? ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఆర్బీఐ ఉత్పత్తి పెంచేది నాకు అర్థం కాదు, ఉత్పత్తి పెంచేది రైట్స్. ఇలా కేంద్రం చాలా యాక్టివ్ పనిచేస్తుంది కదా, నేను చూస్తున్నాను కేంద్రం యాక్టివ్ పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్రం కూడా చేయాలి కదా, రాష్ట్రం కూడా ముందుకు రావాలి కదా. ఇలా 50 years క్యాపిటల్ కోసం గ్రాంట్స్ ఇస్తున్నారు, ఆ ఇంట్రెస్ట్ ఫ్రీ అని మొదట, తర్వాత అసలు ఉదర బాగుంటుంది, మంచి మంచి కార్యక్రమాలు. ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఏం చేయాలంటే తమ యొక్క ఎక్స్పెండిచర్ క్యాపిటల్ పైన మరల్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎన్ఎస్డబ్ల్యూఎస్ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పెట్టారు. అదే రకంగా ప్రతి రాష్ట్రం అట్లా పెట్టేసుకోవాలా. తర్వాత మ్యాక్సిమం స్కూలింగ్లో ఈ ఐటీఐలకు, పాలిటెక్నిక్లకు, ఇంజనీరింగ్లకు అర్థమైందా. సో తర్వాత ఐఐటీలకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తే వస్తు ఉత్పత్తి పెరుగుతుంది. మీరు ఎప్పుడు కానీ సేవలు ఉత్పత్తి చేసుకుంటూ సేవల యొక్క జీడిపిని పెంచుతూ మీరు సంతోషపడితే ఎన్నడూ మీరు డెవలప్ గారు. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇవాళ చైనా వాడు వస్తువులను అమ్ముకున్నాడు, వాని జాతీయ తెలుసా మీకు? 18.5 trillion. ఇండియా వాడు దేన్ని నమ్ముకున్నాడు? సేవలు నమ్ముకున్నాడు. ఈ జాతీయ ఎంత? $3.9 trillion. 3.9 ఎక్కడ, 18.5 ఎక్కడ? ఎందుకు ఇట్లా వచ్చింది? ఇక్కడ గూడ్స్ ఆర్ ఇంపార్టెంట్. చిన్న దేశం చూడండి మీరు, ఇక్కడ ఇది జర్మనీ, ఇక్కడ అడి కారు వాళ్ళదే, బెంజ్ కారు వాళ్ళదే, అర్థమైందా? బిఎండబ్ల్యూ కారు వాళ్ళదే. ఇలా ఆ కాస్ట్లీ కార్స్ తోని కొన్ని కంపెనీస్ కోట్లు గడిస్తుంటే వాళ్ళని ట్యాక్స్ వేసి వాళ్ళు విపరీతంగా ఇన్కమ్ తీసుకుంటారు గవర్నమెంట్. ఇక గవర్నమెంట్ లో ట్యాక్స్ జీడిపి రేషియో నీకు ఎంత ఉన్నది నాకు అర్థం కాదు. ట్యాక్స్ జీడిపి రేషియో కనీసం 34%, 35% ఉండాలి అకార్డింగ్ టు ఓఈసిడి. ఎంత ఉన్నది? 11.7%. ఏంటిది నాకు అర్థం కాదు. ఎందుకు? కంపెనీస్ బలంగా లేవు. అరే సిఐటి వేద్దామంటే బలంగా లేవు, అవి నువ్వు బలంగా తయారు చేయాలి. ఇలా నువ్వు యూఎస్ పోతే ఒక 4-5 కంపెనీలు కలిస్తే ఇండియన్ జీడిపి అవుతుంది. అది బలంగా తయారు చేసుకోవాలా. తయారు చేసే వాళ్ళకి ట్యాక్స్ వస్తుంది, నువ్వు అవి వాటిని బలంగా తయారు చేయలేవు. ఎందుకు అంటే నీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ రాను. ఏదో కొటారు ఎడ్యుకేషన్ పట్టుకున్నారు, పుస్తకాలు చదివిస్తూ ఉన్నారు, అర్థమైందా? ఓ ఎగ్జామ్ పెడతారు, 5-10 లక్షలు రాస్తారు, ఓ 1000 ఉద్యోగాలు ఇస్తారు. మిగతా సంగతి ఏంటి? అది కాదు కదా. నువ్వు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్కూల్ పోయినో కాలేజీ పోయినో అన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే యువర్ క్రియేట్ అసెట్, ఆ కెపాసిటీ ఇవ్వండి. మీరు స్కూలింగ్ లోనే పెట్టేసేయండి. 6th నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 6th క్లాస్ నుంచే ఇలా ఏది పెట్టమంటారు, అది అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏం చేశారంటే 6th క్లాస్ నుంచే బాబు వొకేషన్ బెటర్ బాబు. ఎందుకంటే మన కోరిక తీర్చేది వస్తు సేవలు, పుస్తకాలు కాదు. పుస్తకాలు ఉండని కాదనలేను, అర్థమైందా? కాబట్టి ఇవాళ సింగపూర్ తీసుకుంటావా, హాంకాంగ్ తీసుకుంటావా, జపాన్ తీసుకుంటావా, చైనా తీసుకుంటావా, నువ్వు జర్మనీ తీసుకుంటావా, ఏది తీసుకు చెప్పు. ఇవాళ మనకు ఆర్సీఈపీలో ఈ రీజనల్ కాంప్రహెన్సివ్ రైట్ ఇవాళ మరి ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆర్సీఈపీ లోపల ఇలా మోడీ గారు సైన్ చేయకుండా భయపడి బయటకు వచ్చాడు. ఎందుకు? అలా సైన్ చేసే కథం ఇలా చైనాతో ఉన్న ట్రేడ్ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా న్యూజిలాండ్ నుంచి మనకు మిల్క్ ప్రొడక్ట్స్ ఘోరంగా డంపింగ్ అవుతాయి. దేశం భయపడి బయటకు వస్తున్నాం, ఇక్కడ మనం వ్యాపారం చేయలేక. ఎందుకంటే జరుగుతూ ఉన్నది
మీరు ఎందుకు వస్తువుల పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఎందుకు సేవల పైన కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు? ఎందుకు ఉద్యోగాల సృష్టి పైన కాన్సన్ట్రేట్ చేస్తలేరు? ఎందుకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పైన కాన్సన్ట్రేట్ చేస్తలేరు? ఎందుకు లార్జ్ ఇండస్ట్రీ చేస్తా ఉన్నారు? ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ ఇవాళ ఫ్యూచర్‌లో ఫుడ్‌కు సమస్య చాలా ఏర్పడుతది ఫ్యూచర్‌లో మీకు తెలుస్తలేదు. ఫుడ్ కోసం ఫైటింగ్ జరుగుతది ఫ్యూచర్‌లో. ఎందుకు క్లైమేట్ చేంజ్ వల్ల. అయిపోయింది క్లైమేట్ ఇప్పటికే అయిపోయింది అది. అర్థమైందా? ఎంత న్యూసెన్స్ చేయాలో చేసిర్రక్కడ. కాబట్టి ఇప్పుడు దీన్నేం జేయాలి మనము? ప్రపంచానికి ఫుడ్ ఇయాల మనం సప్లై చేయొచ్చు. ఎట్లా చేయాలా? ఇలా మన ల్యాండ్ అంతా మొత్తం డిగ్రేడేషన్ అయిపోయింది. ఆ యొక్క ఇది గ్రీన్ రెవల్యూషన్ పెట్టేసి మొత్తం హెవీ డోస్ ఆఫ్ కెమికల్స్, ఫెర్టిలైజర్ వాడేసారు. మొత్తం ప్రొడక్ట్ పడిపోయింది. ఏం చేయాలి? దాన్ని ఆర్గానిక్ బిల్డప్ చేసుకోవాలి. ఇలా ప్రపంచంలో అత్యధికంగా సాగు భూమి ఉన్న దేశం భారతదేశం కదా! కదా! నంబర్ 1 అదే కదా! ఈవెన్ చైనా కూడా కాదు కదా! మరి అది తెలుసు కదా మనకు. తెలిసినప్పుడు ఏం చేస్తున్నాం నాకు అర్థం కాదు. వ్యవసాయం తక్కువ చేయడం కాదు ఇక్కడ. ఫ్యూచర్‌లో వ్యవసాయంలో ఒకప్పుడు షిఫ్ట్ మౌత్ ఉండే. అంటే టోటల్ ఏంది? ఆహార పదార్థాలు కూడా దిమ్మరిస్తుంది. ఈ రోజున నెట్ ఎక్స్‌పోర్టర్‌గా మనం తయారైనాం కదా! దీన్ని ఉపయోగించుకోవాలి మనము. ఇక పప్పులో నంబర్ 1 కంట్రీ ఇండియా అంట పప్పు దిగుమతి చేసుకుంటాం. అదేంది నాకు అర్థం కాదు. అదేమి ఏ ఎకానమీ నాకు అర్థం కాదు. అదే ఆయిల్ సీడ్స్ విపరీతంగా అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తావు. నువ్వు ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి చేసుకో, దిగుమతి చేసుకుంటావా? ఆ వ్యవసాయ దేశమే ఉండి, ఆగ్రో బేస్డ్ ఎకానమీ ఉండి, ఆ మెజారిటీ ద పీపుల్ రిజైడ్ అగ్రికల్చర్ ఉండి, నువ్వు ఆయిల్ సీడ్ దిగుమతి చేసుకుంటావా? నువ్వు పప్పులు దిగుమతి చేసుకుంటావా? అక్కడ తక్కువ పని చేస్తే 2-3% పని చేస్తున్నారు అక్కడ. ఈ విషయం మనం చేసుకోవాలా. కాబట్టి స్కేర్సిటీ ఉన్నటువంటి ఏరియాస్ ఏంటి? వాటిని బిల్డప్ చేసుకోవాలి. రైతులు ఎందుకు ఆత్మహత్య చేస్తున్నారు? వాళ్ళని చాలా మంచి ఇళ్ళగా కాపాడుకోవాలి. ఇవాళ మీరు 450 రివర్స్ ఉన్నాయి కదా! ఇంటర్ కనెక్ట్ చేసి పడేయండి. ఒకదాని కొడుకు ఇంటర్ కనెక్ట్ చేసినండి మీరు. అద్భుతంగా ఉంటుంది. ఎందుకు చేస్తలేరు? ఎందుకు చేయట్లేదు? ఇలా మహాత్మా గాంధీ ప్రోగ్రామ్ ఉంది బాస్. 2006లో స్టార్ట్ అయింది. ఏం చేసారు వాళ్ళు? దాని అవుట్‌కమ్ ఏది నాకు చెప్పండి. మహాత్మా గాంధీ ప్రోగ్రామ్ కింద మీరు ఎన్ని చెరువులను, ఎన్ని కుంటలను బావులుగా మార్చారు? మహాత్మా గాంధీ ప్రోగ్రామ్ కింద నువ్వు గ్రీనరీ బిల్డప్ చేసినవా లేదా? ఇలా 22% గ్రీనరీ అని 1947 ఇప్పటి వరకు కూడా భారతదేశం అడవి శాతం ఎంత బాగుంటే 47లో 22 అంటావు. అర్థమైంది. ఇప్పటికి 20 అంటే దాని అర్థం 33% రాదా ఇక? అంతే ఉంటుంది అక్కడ. సో మనం ఏం చేస్తున్నాం ప్రోగ్రామ్స్ నాకు అర్థం అంటే ప్రోగ్రామ్ డబ్బులు కట్టాల్సి కాదు బాస్. అది అవుట్‌కమ్ ఏంటి చూసుకోవాలా. అవుట్‌కమ్ ఎందుకు ఫెయిల్ చూసుకోవాలి అక్కడ. అది మన విషయం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక లేజినెస్ అయిపోయింది కంట్రీ అనగానే. ఇలా డెంగ్ జియాపింగ్ అంటోడు మీకు తెలుతలేదు. వాడొకడు చెప్పిండు ప్రొడక్షన్ బై ద మాస్టర్ బాబు అన్నాడు. ప్రొడక్షన్ కాదు మాస్ చేయాలి అందరు ఎవ్రీబడీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ అని డెంగ్ జియాపింగ్ అన్నాడు. మనోడు ఏమన్నాడు అక్కడ మాస్ ప్రొడక్షన్. హెవీ బొకార్ ఎవరికి కావాలి బాస్? బొకార్ అని దానికి అందరూ ఎంఎస్ పెట్టు, మినీ స్టీల్ ప్లాంట్స్ పెట్టు, బిలాయ్ పెట్టు. ఎవరికి కావాలి నాకు అర్థం కాదు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద ఇండస్ట్రీ నీకు ఎందుకు నాకు అర్థం కాదు. అదే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బిల్డప్ చేసి ఉపాధి వస్తుంది, ఉత్పత్తి వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. అట్లా అయితేనైతే ఎందుకు అంటే నువ్వు తయారు చేసిన కదా జనాభాను 142 crore చైనా ఓడించని చెప్తున్నావు కదా. మరి డిమాండ్ సప్లై ఇవ్వాలి కదా. ఈ సప్లై వెరీ ఇంపార్టెంట్ డిమాండ్తో పాటు. మరి ఆయనతో కూడా తెలియదా? ఏం తెలియదు నీకు? కాబట్టి డీడీ అని చెప్పొద్దు. అది డిజాస్టర్ అయిపోతుంది. దానికి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా. అదే ప్రతి రంగంలో ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత ఉండాలి? మినిమం జీడీపీ 20% ఉండాలా? ఎంత ఉన్నది? 15-16 అది ఎప్పటికో ఉంటుంది. అట్లే ఉంటుంది అది. అరే బాబు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కనుక నువ్వు డెవలప్ చేయకపోతే నీ ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లోపల అన్బ్యాలెన్స్ పిఓటీ వచ్చేస్తుంది. అది లేదా 47 ఇప్పటి వరకు అదే ఉంటుంది అక్కడ. అక్కడ మెర్కంటైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. దాన్ని ఎందుకు అర్థం చేసుకుంటావు నాకు అర్థం కాదు. అదేంటంటే ఇవాళ మేధావులను పిలిపించి కూర్చోబెట్టి ఎట్లా చేద్దాం అది మనకి ఇంపార్టెంట్. ఇలా వేరే దేశం ఎందుకు అట్లా పోతున్నాం? ఎందుకంటే మన బాధ ఏంటంటే ఫుల్ హ్యూమన్ రిసోర్సెస్ హార్డ్ వర్క్. ఇలా ఎక్కువ రీడింగ్ అవర్స్ దేశం భారతదేశం. అర్థమైందా? మరి ఎందుకు ఈ యూత్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఇలా ఇంగ్లీష్ నోయింగ్ పీపుల్ ఇండియాలో ఉంటారు. అర్థమైందా? నదులు ఉంటాయి, వర్షాలు నీకు లాంగ్ పీరియడ్ యావరేజ్ ఎల్పిఏ ఇలా దాదాపు 90-95% ఉన్నది. ఇలా వర్షాల లోపల ఇంకేం కావాలి నాకు అర్థం కాదు. వర్షాలు వస్తాయి, నీకు రివర్స్ ఉంటాయి, హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది. అర్థమైందా? దేశానికి 3 sides లో అర్థమైందా సముద్రాలు ఉంటాయి, పైనుంచి వేరే రివర్స్ వస్తాయి. ఇంకేం కావాలి బాస్ నీకు అర్థం? ఎందుకు డెవలప్డ్ కంట్రీగా మారట్లేదు? ఇలా వీక్షిత్ భారత్ అంటున్నావు. ఓకే బాస్ ఒప్పుకుంటా. 2047 వీక్షిత్ భారత్ డెవలప్డ్ కంట్రీ కావాలా? ఓకే నో ప్రాబ్లం. డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఎంత కావాలి? నీ జాతీయ ఆదాయం, నీ యొక్క తలసరి ఆదాయము
$13,845 ఉండాలి. నీకు ఇప్పుడు ఎంత ఉన్నది? 2731. 2731. 75 ఏళ్లలో నువ్వు 2731 చేసి ఇంక 25 ఏళ్లలో నువ్వు $13,845 సాధిస్తావా? తలుచుకుంటే సాధిస్తాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ అది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్రాలు ముందుకు రావాలా. రాష్ట్రాలు అద్భుతంగా ముందుకు వస్తేనే అవుతుంది అది. అంతేగాని అర్థమైంది ఒక కేంద్ర ప్రభుత్వం అనుకుంటే కాదు. ఇక్కడ ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈచ్ పైసా, ఈచ్ రూపీ విచ్ ఇస్ బీయింగ్ స్పెండ్ బై యూ మస్ట్ బి క్రియేట్ రైట్. ఓకే, అసెట్స్ ఆర్ క్రియేటెడ్. విచిత్రం ఏంటంటే ఇలా ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఇవాళ వినియోగ విషయం లోపల పిఎఫ్సి లోపల 60% జీడిపి అక్కడి నుంచి వస్తుంది. చాలా విచిత్రం అది, చాలా విచిత్రం. ఇలా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 36% మినిమం ఉండాలా. అర్థమైంది? ఎందుకు ఉండట్లేదు మీకు జిఎఫ్సిఎఫ్ 36% ఎందుకు ఉండట్లేదు జీడిపి లోపల? అది సమస్య కదా, సమస్య. ఇలా హౌస్ హోల్డ్ నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ తగ్గిపోతున్నాయి ఇక్కడ. మరి బ్యాంకులో పడుతురా బాబు, బ్యాంకులో ఏమి చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఈ బంగారం పైన, అసెట్స్ పైన, ఫిజికల్ అసెట్స్ పైన ఖర్చు పెడుతుంది. అట్లా చేసుకుని పోతే ఏమవుతుంది? ఇలా బ్యాంకులకు డిపాజిట్ అయిపోతాయి కదా. ప్రభుత్వ బ్యాంకులు మొత్తం 27 ఎంతైనా ఇప్పుడు 12కి వచ్చింది. అట్లయితే నాకు అర్థం కాదు. నువ్వు బ్యాంకు బిజినెస్ చేస్తే నీకు నష్టం వస్తుంది, నాకు అర్థం కాదు. ఇలా ఆర్ఆర్బీలు 196/43 అయితే ఇది ఎంత పోయి నాకు అర్థం కాదు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ కనుక నువ్వు 196 ఉండే కదా, దాన్ని ఇప్పుడు 1000 చేస్తే ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి ఒక ఆర్ఆర్బీ ఉంటే ఇలా ఫైనాన్స్ వస్తుంది కదా, తక్కువ వడ్డీ రేటు ఫైనాన్స్ వస్తుంది కదా. ఆయన సోయలేదని నాకు అర్థం కాదు. ఎందుకట్లా? ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నష్టాలు పోతాయి, ఇలా ఆర్ఆర్బీలన్నీ నష్టపోతుంటాయి, పిఎస్బీలు మొత్తం నష్టపోతుంటాయి. అర్థమైందా? మరి ఇంకేం చేస్తావు నాకు అర్థం, ఇంకేం వాటి దిస్ ఆర్ ద ప్రాబ్లమ్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వి షుడ్ ట్రై టు ఇన్వాల్వ్ ద పీపుల్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ టువర్డ్స్ ప్రొడక్షన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అది చేయాలి. అక్కడ ఓ మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఉచితాలు అనే కార్యక్రమం చెప్పడం. అర్థమైంది? అకౌంట్లో డబ్బులు దులుపుకొని ఏదో సాయం ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నీ దమ్ముంటే ఫ్రీ సీడ్స్ ఇవ్వై, ఫ్రీ సీడ్స్, ఆర్గానిక్ సీడ్స్ ఇచ్చేసాయి. నువ్వు ఫెర్టిలైజర్స్ డైరెక్ట్ ఇచ్చేసాయి. డబ్బులు ఎందుకు ఇస్తున్నా నాకు అర్థం కాదు. డబ్బులు ఎందుకు ఇస్తున్నా నాకు అర్థం కాదు. ఫ్రీగా డబ్బులు అట్లా ఆ డబ్బులు దానికోసం ఖర్చు గ్యారంటీ ఉన్నా నీకేమన్నా లేదు కదా. అంటే దాని అర్థమైంది ఇలా డబ్బులు పనిచేసి జనాల్ని బానిసలుగా తయారు చేసుకోవడం, అంతే కదా. అది కాదు కదా. రైట్? మీరు ఏం చేస్తున్నారో దానికి అసెట్ క్రియేట్ కావాలి ఇప్పటికైనా. ఇలా మీరు ఇప్పుడు వికసిత భారత్ అనగానే అంత ఈజీ కాదు కదా టాస్క్. అది చాలా హార్డ్ టాస్క్ అది. ఎందుకంటే తలసరి ఆదాయంతో మీరు వికసిత భారత జాతీయతో కాదు. ఇక్కడ ఎకానమీస్ అన్ని డివైడ్ అయినవి దేని వల్ల అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల, నేషనల్ ఇన్కమ్ వల్ల కాదు. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు చూడండి, చేరండి $13,130 తలసరి ఆదాయం. వాళ్ళు ఒక 1-2 years లో వాళ్ళు డెవలప్డ్ కంట్రీ అవుతారు. మరి నీది ఎక్కన్నది? కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇలా దేశంలో ఉన్న కొద్ది మంది ఆదాయం పెంచడం కాదు, అందరికీ ఆదాయం పెంచే అవకాశం కల్పించాలి. ఇలా 100 మంది మెన్కి 50 మంది మెన్లు పనిచేస్తే 100 మంది ఉమెన్కి ఇలా ఓన్లీ 20-25% ఉమెన్ పనిచేస్తున్నారు. ఇలా ఫార్మల్లో ఉండే వర్కర్స్ తక్కువ ఉన్నారు, 10-12%. ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. ఇది ఇలా దాదాపు 80-90% ఇన్ఫార్మల్, అసంఘటిత రంగం. వాళ్ళకు ఈ లేక ఏం చేస్తారంటే ఎమిగ్రేషన్ ప్రాబ్లం అవుతుంది. దేశం నుంచి బయటికి పారిపోతా ఉన్నారు. మరి వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఓ డాక్టర్ను మీరు తయారు చేయాలని 30 లక్షలు పెడతాయి. ఆ 30 లక్షలు పెట్టి మనం చదివేసి వాడిపోయి బయట దేశాల్లో పనిచేస్తాడు. ఇదంతా ఎందుకు అనిపిస్తలేదు నాకు అర్థం కాదు. దేశానికి ఎందుకు అనిపిస్తలేదు? కాబట్టి నేను అనేది ఎందుకంటే ఇవాళ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్టులో ప్యాషన్ పెంచుకోవాలి, ప్యాషన్ ఇష్టం పెంచుకోవాలా. సబ్జెక్ట్ అలర్జీ కాదు, ఇష్టం. ఇది నాది అని ఫీలింగ్. కానీ బేసిక్స్ కావాలి. అన్ని సబ్జెక్టులు అద్భుతం మీకు గ్రూప్స్లో. ఎందుకు చెప్తున్నాను, ఇలా మీరు కనుక అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా చదివితే ఇలా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ కెన్ క్రియేట్ యువర్ సెల్ఫ్ రైట్ అసెట్స్. అంత నాలెడ్జ్ వస్తుంది. ఓ 4 సార్లు ఐఏఎస్ ఇంటర్వ్యూ పోయినోనికి ఐఏఎస్ ఎగ్జామ్, ఐఏఎస్ పోస్ట్ అవసరం లేదు. ఐఏఎస్ కూడా 10 సంపాదిస్తారు. అంత నాలెడ్జ్ ఉంటుంది. నేను ఏంటంటే నాలెడ్జ్ కోసం ఫైట్ చేయండి. ప్రతి సబ్జెక్ట్ చాలా అద్భుతమైన సబ్జెక్ట్. దాంట్లో ప్యాషన్ క్రియేట్ చేసుకోండి. ఆ ప్యాషన్తో ఏమవుతుందంటే మనకు సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చేస్తుంది, ప్లస్ ఇంట్రెస్ట్ వస్తుంది.
అర్థమైందా? అన్ని ఉద్యోగాలు మనీ అవుతాయి. అంటే కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మేము చేస్తున్నామంటే డైలీ కరెంట్ ఎకానమిక్ టచ్ చేస్తే అది ఎగ్జామ్ పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైము ఏం చేస్తుందంటే మనకి ఇలా సబ్జెక్ట్లో ప్యాషన్ స్టార్ట్ అయింది. ఇలా మీకు చూస్తే అది ఇతర సబ్జెక్ట్ చూస్తే ఇంత లిటరేచర్ నీకు ఎక్కర్లేదు. ఓకేనా? కాబట్టి మనం ఈ స్టార్ట్ చేయబోయే కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఒకసారి మన యాప్లో కోర్సులో చేయనప్పుడు ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది. ఏంటంటే దీనివల్ల ఏమొస్తుంది, ఎట్లా చదవాలా, ఎట్లా ప్యాషన్ బిల్డప్ చేసుకోవాలా, ఎట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ కావాలా, ఎట్లా విన్ కావాలా, అంటే లైఫ్లో మనం ఎట్లా ఎదగాలని ఇక్కడ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్ మామూలు ఉండదు. ప్రతి ఒక్కరి దగ్గర చాలా పవర్ ఉంటుంది. బట్ ఉన్నదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్, బట్ రిక్వైర్డ్ ఎఫర్ట్ షుడ్ బి డన్ బై యూ విత్ ద స్పెసిఫిక్ పీరియడ్. అది మనం చూసుకోవాలి అక్కడ. కాబట్టి ఏ సబ్జెక్ట్ కానీ అనాలిసిస్ విషయంలో మనం పోతే బాగుంటుంది. అర్థమైందా? సో ఎక్కడో విదిన్ 10 years, ఇప్పుడు మామూలుగా 2014లో 20-25 వేలు ఉన్నటువంటి ఇలా సెన్సెక్స్ 80,000 దాకా పోయిందంటే ఎంత ఫాస్ట్గా. జస్ట్ మెకానిజం, పాలసీ మేకింగ్ ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి పాలసీ పెరాలిసిస్కు గురి అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. అదే పాలసీ చేసుకోవాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకోవాలా, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ తీసుకొచ్చుకోవాలా, తర్వాత టెక్నాలజీ చేంజ్. చూడండి, మీరు టెక్నాలజీ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మీరు చేసి జస్ట్ 0.65% ఆఫ్ జీడిపి. సౌత్ కొరియాడు 4.5, 4.8 అంటాడు, ఇజ్రాయల్ 5% అంటాడు. మీరు ఎందుకు చేస్తారు? మరి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా డెవలప్ అవుతారు, ఎట్లా ఎక్స్పోర్ట్ డీల్ చేస్తారు, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ మనం రేపటి నుండి ఈ కోర్సెస్, ఫస్ట్ కోర్స్ మనం ఇన్స్టాల్ చేయబోయేది ఇది కరెంట్ ఎకానమీ, తెలుగులో, ఇంగ్లీష్లో. తర్వాత ఒక్కొక్కటి ఏంటంటే నా కొరకు కొన్ని ఇన్స్టిట్యూట్లో ఇలా గ్రూప్స్లో జాయిన్ కావచ్చు, రైట్, లేకపోతే కరెంట్ అకౌంట్ జాయిన్ కావచ్చు, రైట్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు టీంకి తెలియజేస్తే వాళ్ళు మీ కట్టిన ఫీజెస్ కూడా స్క్రీన్ షాట్ పెట్టేస్తే మన వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి కొన్ని దిక్కులా సార్ వస్తాడని చెప్పేసి కరెంట్ అకౌంట్ అట్లా చేయవచ్చు. బయట జిల్లాలో కూడా చేశారు. విచిత్రం ఏంటంటే నేను పోకుండా కానీ బయట జిల్లాలో కూడా చేస్తారు. అట్లా ఎవరు బాధితులైనా రైట్, మనం ఆఫర్ చేస్తున్నాం. అది మీకు గైడెడ్ చేసి దీంట్లో జాయిన్ చేస్తారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ రైట్ రేపటి నుండి ఈ కరెంట్ ఎకానమీలో మీరు పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.